వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలన్న సిపిఐ నారాయణ. ఒక ప్రాంతంపై బురద జల్లే వ్యాఖ్యలు ఎలా చేస్తారని ప్రశ్న. టీజేఎస్ అధ్యక్షులు కోదండరామ్ ను కలిసిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు కలిసి పోరాటం చేయడంపై చర్చలు. ఉస్మానియా యూనివర్సిటీలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మకు శవయాత్ర. టీఎస్పీఎస్సీ సభ్యులను అరెస్టు చేసిన తర్వాతే పరీక్షల షెడ్యూల్ ప్రకటించాలని డిమాండ్. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి రైతుల ఆందోళన. 25 కిలోల పైన ఉన్న బస్తాలు మాత్రమే కొనుగోలు చేస్తామనడంతో రైతుల నిరసన. డీటెయిల్స్ చూస్తే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని వివాదాస్పద కొటియా గ్రామాలకు వచ్చి ఆంధ్ర పోలీస్ గోబ్యాక్ అని కేంద్ర మంత్రి ఎలా అంటారని మండిపడ్డారు. ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రిగా వ్యవహరించకుండా ఒక ప్రాంతంపై బురద జల్లే వ్యాఖ్యలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. సుదీర్ఘ కాలంగా ఎటూ తేలకుండా ఉన్న ఆంధ్ర ఒడిశా బోర్డర్లోని 20 గ్రామాల సమస్యను పరిష్కరించాలని కోరారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని డిస్మిస్ చేయమని చెప్పని కేంద్ర ప్రధానమంత్రి మోడీని కోరుతా ఉన్నాను. ఆయన ఒరిస్సాకు వచ్చి ఒరిస్సా బోర్డర్లో ఆంధ్ర బోర్డర్కి వచ్చిన తర్వాత ఒక 20 గ్రామాలు ఎటు చేరకుండా సందిగ్ధంలో ఉన్నాయి, కాంట్రవర్సీలో ఉన్నాయి. అలాంటి ప్రాంతానికి వచ్చి ఈ ఆంధ్ర గోబ్యాక్ అని చెప్పేసి అని చెప్పడం అంటే కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉండి బాధ్యతారహితంగా ఆ విధంగా మాట్లాడేది అతను కేంద్ర మంత్రిగా కొనసాగడం అనైతికం. అందుకనే ప్రధానమంత్రి మోడీని నేను కోరేది ఏంటంటే ఇలాంటి వ్యక్తులు వల్ల కేంద్రం నష్టం వస్తుంది కాబట్టి అర్జెంటుగా అతను డిస్మిస్ చేయమని కోరుతా ఉన్నాం. తర్వాత కేంద్రం పట్టించుకొని లాంగ్ పెండింగ్ సుదీర్ఘకాలం పెండింగ్ లో ఉన్నటువంటి ఆ బోర్డర్ ఏరియాని సెటిల్ చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాను. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల టీజేఎస్ అధ్యక్షులు కోదండరామ్ ను నాంపల్లిలోని టీజేఎస్ పార్టీ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీ పేపర్ లీక్, నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు కలిసి పోరాటంపై చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ నిరుద్యోగ సమస్య యువతను పట్టి పీడిస్తోందన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తే మంచిదని తన అభిప్రాయం అన్నారు. టీసేఫ్ ఫోరం పేరుతో అందరం కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు. నిరుద్యోగులకు భరోసా కోసమే టీసేఫ్ ఫోరం ఏర్పాటు చేస్తున్నామన్నారు. షర్మిల వ్యాఖ్యలపై కోదండరామ్ సానుకూలంగా స్పందించారు. పార్టీలో చర్చించి నిర్ణయం చెబుతానన్నారు. కోదండరామ్ మాట్లాడుతూ నిరుద్యోగుల తరపున కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరితో కలిసి పోవాలనేది తమ రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఎవరితో కలిసి ఎలా పోరాటంలో ముందుకు వెళ్లాలనేది రాష్ట్ర కమిటీలో చర్చించుకుంటామన్నారు. రాష్ట్రంలో పేపర్ల లీకేజీ విద్యార్థుల్లో గందరగోళం నెలకొంటుందో అన్నారు. విద్యార్థుల్లో టెన్షన్ మొదలైందని, ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని కోదండరామ్ మండిపడ్డారు. 10వ తరగతికి సంబంధించి నిన్న ఒకటి, మంగళవారం మరొకటి పేపర్ లీక్ కావడం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని దుయ్యబట్టారు. ఇవాళ సాయంత్రం అఖిలపక్ష ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని కోదండరామ్ స్పష్టం చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం అన్నది ఒక పెద్ద భూతం. మన యువతను పట్టి పీడిస్తున్న ఒక శాపం. ఈ నిరుద్యోగం అన్న అంశాన్ని పరిస్థితులుగా అడ్రస్ చేయకపోతే కేసీఆర్ గారు ప్రతిపక్ష గొంతుని నొక్కేస్తాడు. కాబట్టి అన్ని పొలిటికల్ పార్టీస్ కలిసి ఒక వేదిక మీదకి, ఒక ఫోరం మీదకి వచ్చి టీసేఫ్ అనే ఒక ఫోరంలో అందరూ కలిసికట్టుగా పనిచేస్తే మన యువతకు న్యాయం జరుగుతుంది అని నా అభిప్రాయం. టీసేఫ్ అంటే తెలంగాణ స్టూడెంట్స్ యాక్షన్ ఫర్ వేకెన్సీస్ అండ్ ఎంప్లాయ్మెంట్. స్టూడెంట్స్ అని ఎందుకు అంటున్నాము అంటే వాళ్ళ యువత కాబట్టి యువతకి వాళ్ళ చదువు దగ్గర నుంచి ఉద్యోగం వరకు అన్ని అంశాలలో ఈ ఫోరం తోడుగా ఉండాలన్నది మా ఉద్దేశం. వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్
ఇప్పుడు పూర్తి స్థాయిలో ఉండటం లేదు. వారి ఎగ్జామ్స్ లో వారు రాస్తున్న పరీక్షలకు భద్రత లేకుండా అంగట్లో సరుకులు అమ్మినట్టు ఎక్కడ చూసినా క్వశ్చన్ పేపర్లను బయటపెట్టి లీకులు చేసి వాళ్ళకు అన్యాయం. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యులను అరెస్ట్ చేసిన తర్వాతనే పరీక్షల రీషెడ్యూల్ ప్రకటించాలని బీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వేల్పుల సంజయ్, ఓయూ జాగ్ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రధాన లైబ్రరీ వద్ద నుండి విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను ఆర్టు కళాశాల వరకు శవయాత్ర నిర్వహించారు. ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదని ఓయూ పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 22 రోజుల నుండి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కారణమైన దోషులను శిక్షించాలని చెబుతూ నిరసన తెలియజేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కేసీఆర్ మౌనం వీడి 30 లక్షల మంది అభ్యర్థులకు న్యాయం చేసిన తర్వాతనే టీఎస్పీఎస్సీ రీషెడ్యూల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. లీకేజ్ అయి దాదాపుగా ఒక 20 రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో ఒక యుద్ధ భూమిగా బహుజన విద్యార్థి సంఘాలు మరియు ఓయూజేఏసీ సంఘాలు మరియు ఇతర విద్యార్థి సంఘాలుగా ఒక యుద్ధ భూమిగా పోరాటం జరుగుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని మరియు మెంబర్లను మరియు సెక్రటరీలని అందరినీ అరెస్ట్ చేసి ఈ కేసును సిట్టు కాకుండా సిట్టు పైన శ్రీనివాస్ సార్ పైన కూడా మాకు నమ్మకం లేదు. ఈ సిట్టు కాకుండా సిబిఐకి మాకు దీనికి అప్పగించాలని మీ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇది ఇప్పుడే వీరంత తొందరగా టీఎస్పీఎస్సీ కానీ లేకపోతే మన రాష్ట్ర ప్రభుత్వం కానీ తొందరగా చర్యలు తీసుకోకపోతే మాత్రము మేము ఓయూజేఏసీగా మరియు బహుజన విద్యార్థి సంఘాలుగా మన తెలంగాణ రాష్ట్రంలోని కాకతీయ, శాతవాహన, పాలమూరు, తెలంగాణ యూనివర్సిటీ తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలు మేము తిరిగి మేము ఒక యాత్ర కూడా చేయబోతున్నామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇమ్మీడియట్లీ జనార్దన్ రెడ్డిని మరి సభ్యులను అరెస్ట్ చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మేము శవయాత్ర ఉస్మానియా సిటీలో శవయాత్ర చేయడం జరిగింది. దాన్ని శవయాత్ర చేసి తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ అంశంపై విద్యార్థి నిరుద్యోగులు 22 రోజులకు పైగా ఇవాళ ఈ టీఎస్పీఎస్సీ చేసిన నిర్వాహకం వల్ల విద్యార్థి నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయిన సందర్భంగా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలైనటువంటి మేము నిజంగా ఈ యొక్క ప్రభుత్వానికి కనీసం సిగ్గు శరం చీమునెత్తరు ఏమైనా ఉంటే ముందుగా విద్యార్థులకు భరోసా ఇచ్చి వాళ్ళకు న్యాయం చేసిన తర్వాత రీషెడ్యూల్ ప్రకటించాల్సిన అవసరం ఉంది. కానీ అది కాకుండా ఇవాళ దొంగలను టీఎస్పీఎస్సీ ఆఫీస్లో కూర్చోబెట్టి మీరు రీషెడ్యూల్ ప్రకటించడం అనేది ఇది దుర్మార్గమైనటువంటి చర్యగా భావిస్తున్నాం. ఇప్పటికైనా సీఎం గారు మీరు మౌనం వీడండి. టీఎస్పీఎస్సీ పైన ఖచ్చితంగా మీరు స్పందించాల్సిన అవసరం ఉంది. మీరు గవర్నర్ గారికి సిఫారసు చేసి ఇవాళ టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో మిర్చికి ఇంకా ధర కాలేదు. అయితే ఏప్రిల్ నుండి 49 కిలోల లోపు 25 కిలోల లోపు పైన ఉన్న బస్తాలు కొనుగోలు చేస్తామని వ్యాపారస్తులు అనడంతో కాంటాలు నిలిచిపోయాయి. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏకపక్ష నిర్ణయంతో రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఖమ్మం మార్కెట్ తరహా ఇక్కడ అమలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం మార్కెట్ లో 2010 నుండి గన్ని సంచులకు డబ్బులు వ్యాపారులు చెల్లిస్తున్నారు. కానీ వరంగల్లో మాత్రం డబ్బులు చెల్లించడం లేదు. రైతులు నష్టపోయినా పర్వాలేదు, తాము నష్టపోవద్దంటూ వ్యాపారులు ఇష్టానుసారంగా ఛాంబర్ ప్రతినిధులు వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఛాంబర్ వ్యాపారుల తీరుతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దళితులందరికీ దళిత బంధు అమలు చేయాలని కోరుతూ ఉప్పల్ మాజీ బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఉప్పల్ రింగ్ రోడ్ అంబేద్కర్ కూడలి వద్ద 24 గంటల నిరసన దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాతో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి దళిత బంధు పథకంలో పూర్తిగా పక్షపాత వైఖరి అవలంబిస్తూ అర్హులైన వారికి కాకుండా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారికి అమలు చేస్తున్నారని అన్నారు. దళితులందరికీ దళిత బంధు అమలు చేయాలని కోరుతూ ఈ ఉప్పల్లో మొదలైన 24 గంటల దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా మొదలవుతుందన్నారు. 6 నెలల్లో రానున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అని బీజేపీ దళిత బంధుని దళితులందరికీ అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గ బీజేపీ శ్రేణులు, దళితులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇసుక అక్రమ రవాణానే, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇసుక అక్రమ రవాణానే, ఇసుక అక్రమ రవాణానే, ఇసుక అక్రమ రవాణానే, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, సీఎం దిగిపోవాలి, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాతో ప్రభుత్వం యొక్క ఆమోదంతో దళితులందరికీ దళిత బంధు ప్రకటించినటువంటి ఒక ప్రభుత్వం దాని యొక్క అమల్లో రాజకీయ పరమైనటువంటి కక్షను ప్రదర్శిస్తూ అర్హులకు కాకుండా నిరుపేదలకు కాకుండా కేవలం బీఆర్ఎస్తో సంబంధం ఉంటేనే ఈ దళిత బంధు ఇస్తాము అన్నటువంటి ఒక ధోరణిలో ప్రభుత్వం వ్యవహరించడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా తప్పుపడతా ఉన్నది. ఒకవైపున రాజ్యాంగబద్ధంగా మరి ఆశ్రిత పక్షపాతం లేకుండా వివక్ష లేకుండా మరి పరిపాలన కొనసాగిస్తామని చెప్పని అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారా ప్రమాణం చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ దళిత బంధు అమల్లో ఈ రకమైనటువంటి రాజకీయ వివక్షని రాజకీయ పరమైనటువంటి లబ్ధిదారులను ఎంపిక చేయడాన్ని తీవ్రంగా తప్పుపడుతూ అందరికీ దళిత బంధు అమలు చేయాలన్నటువంటి ఒక డిమాండ్తోన 24 గంటల పాటు ధర్నాకి పిలిపివ్వడం జరిగింది. ధర్నాలో దళిత సంఘాలు మరి దళిత మోర్చా భారతీయ జనతా పార్టీతో పాటు మరి దరఖాస్తు చేసుకున్నటువంటి అనేక మంది కూడా పాల్గొన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం మెడలు వంచుతాం, పారదర్శకంగా పరిపాలన కొనసాగాలి, దళితులందరికీ దళిత బంధు అమలు చేయాలన్నటువంటి డిమాండ్తోన మా ఉద్యమం ముందుకు నడుస్తుందని చెప్పని మేము పేర్కొంటాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం సికింద్రాబాద్ గత 15 సంవత్సరాల నుండి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులుగాంచిన ప్రముఖ ఆస్ట్రాలజర్ గురూజీ రామస్వామి గారు. వీరు ముఖ లక్షణములు, హస్తరేఖలు, పుట్టిన తేదీ సమయాన్ని బట్టి మీ యొక్క సంపూర్ణ జ్యోతిష్యాన్ని చెప్పగలరు. శత్రుపీడలు, వాస్తులోపాలు, వివాహ ఆలస్యం, ఆరోగ్య సమస్యలకు, ధన నిలకడ లేకపోవడం, కుటుంబ కలహాలు, ఇంకా అనేక గృహ ఇబ్బందులకు అత్యంత శక్తివంతమైన అష్టదిగ్బంధన చేయబడును మరియు యంత్రాలు ఇవ్వబడును. కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు సత్వరంగా శాంతి పూజల ద్వారా పరిష్కారం చేయబడును. దాంపత్య జీవితంలో కలహాలు రావడం, వ్యాపారంలో ఎదుగుదల లేకపోవడం, సంతానం కలగకపోవడం, ప్రేమ పెళ్లి వంటి సమస్యలకు జ్యోతిష్యం ద్వారా కేవలం 15 రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును. మా అడ్రస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, రైతిఫైల్ బస్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్. సెల్ నంబర్ 9849783528. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి
ఉపాధి అవకాశం ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. సికింద్రాబాద్ స్వప్నలో కాంప్లెక్స్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు నష్టపరిహారం అందింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాసఫ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో 6 మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చెక్కులు పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ తదితరులు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ అగ్ని ప్రమాదం సంఘటన చాలా బాధాకరమని అన్నారు. మృతులు అంతా ఎంతో భవిష్యత్తున్న చిన్న వయసు పిల్లలని అన్నారు. సంఘటన పట్ల ముఖ్యమంత్రి కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారన్నారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు అండగా ఉంటుందని అన్నారు. ఆనాటి మండలి కొందరు స్వార్థపరులు వారి దొరతనాన్ని చూపించుకోవటం దురాగతాలు చేసినప్పుడు అప్పటి ప్రజలు విసిగి వేశారి ఆంధ్ర మహాసభ అప్పటి కమ్యూనిస్టు సంఘం ఒక దివిటీలాగా కనిపించేది. దొడ్డి కొమరయ్య సోదరుడు దొడ్డి మల్లయ్య ఆంధ్ర మహాసభ చేస్తూనే ఉంటారు. కానీ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని జిల్లాల ఎస్పీలతో మాట్లాడి ఈ ఎట్టి లేదు బిట్టి లేదు, నా కొడుకులు ఎవడొస్తే తన్ని పంపేయండి అని చెప్పి ఈ రోజు ఒక పిలుపు ఇవ్వడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒకటి మాత్రం మనకున్న చరిత్ర, బట్ ఈ చరిత్రను ముందుకు తీసుకురావాలంటే దానికి ఎవరో ఒకరు నడుము బిగించవలసినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు ఈ నడుము బిగించినటువంటి వ్యక్తే మన ఎగ్గే మల్లేశమన్న అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చరిత్రలు చాలా చెప్తారు. మనకంటే ముందు ప్రభుత్వాలు రాలేదా? 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి ఈ 75 సంవత్సరాలలో మనల్ని అడుక్కున్న వాళ్ళ కింద చూసిరే తప్ప శాసించే వాళ్ళ కింద ఎవరు చూడలే. ఎన్నో చూసినాం, ఎన్నో ప్రభుత్వాలకు చూసినాం. ఎలక్షన్లు రాగానే కుర్మ సంఘం అధ్యక్షులు ఎక్కడ, యాదవ సంఘం అధ్యక్షులు ఎక్కడ, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు ఎక్కడ అని మన ఇంటి దగ్గరకు వచ్చి తీయ మాటలు మాట్లాడిన వాళ్ళు నేను చూసినాం. కానీ మన కోసం ఆలోచించినటువంటి, మన ఆకలి గురించి ఆలోచించినటువంటి ఒక మహానాయకుడే కేసీఆర్ గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మన సంఘాలు పోలేదా? ముఖ్యమంత్రుల దగ్గర తిరగలేదా? ప్రభుత్వాల దగ్గర తిరగలేదా? సంఘం కట్టుకుంటాం రా బాబు జనంత జాగేయమంటే కూడా ఇయ్యలే. కానీ ఈరోజు కుర్మ సంఘానికి, యాదవ్ సంఘానికి దగ్గర దగ్గర 500 నుంచి 600 కోట్ల జాగిచ్చాడు ముఖ్యమంత్రి గారు. అదే కోకాపేట ప్రాంతం ఆ బిల్డింగ్లు కూడా రెడీ అయిపోయినాయి.
మరి ఈ నెల 2 నెలల్లో అది కూడా సంపూర్ణంగా మన జాతి బిడ్డలు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మన యువతరం వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వడం. మొన్ననే రీసెంట్గా ఏంటంటే దొడ్డి కొమరయ్య గారి జయంతి వస్తుందని మరి మల్లేష్ అన్న, యజ్ఞ మల్లేష్ అన్న, క్యామ మల్లేష్ అన్న మరి ముగ్గురు కలిసి కేటీఆర్ గారి దగ్గరికి పోయినప్పుడు వారికి రిప్రజెంటేషన్ ఇచ్చి చెప్పింది. మరి ఆ తర్వాత నాకు వెంటనే ఫోన్ చేసిన తర్వాత నేనన్నా ఇంకా మా జాతి ఇది, మా జాతి బిడ్డలు వీర పోరాటం చేసినటువంటి చరిత్రలు ఉన్నాయి, చేస్తే చాలా బ్రహ్మాండం ఉంటుంది, మా జాతికి గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను చెప్పడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడి అయితే ఈ గొప్ప మహానాయకులని ఎవరు కూడా గుర్తెరగలే. చాకలి ఐలమ్మ వర్ధంతి జయంతి, సర్దార్ పాపన్న గారి వర్ధంతి జయంతి, ఈరోజు దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి జయంతి, మళ్ళా వర్ధంతి. సరే, ఈ మల్లేశాన చెప్పినట్టు కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. ఎందుకంటే హరీబరీనా తక్కువ టైం లోపల ఈ కార్యక్రమం వచ్చింది కాబట్టి వచ్చే మరి జూలైలో జరిగేటువంటి కార్యక్రమం మొత్తం రాష్ట్రం అంతా కదిలి రావాలి. మన ఐక్యత ఏంది అనేది దొడ్డి కొమరయ్య గారి జయంతి సందర్భంగా మనం చూపించవలసినటువంటి అవసరం ఉంది. ఏదైనా కానీ సంఘటితం ఉన్నటువంటి శక్తి దేనికి ఉండదు. కానీ మన వాళ్ళకి ఏంటంటే నేను ఈ వేదిక మీద ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి కానీ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్లో నిర్మాణంలో ఉన్న స్టార్లైట్ అపార్ట్మెంట్ దగ్గర ప్రమాదం జరిగింది. 5వ అంతస్తుపై నుండి ప్రమాదవశాత్తు కింద పడి శంకర్ భుక్తి అనే ఒరిస్సాకి చెందిన భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు. సమాచారం తెలియగానే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎలాంటి సేఫ్టీ ప్రమాణాలు లేకుండా బిల్డర్ అపార్ట్మెంట్ నిర్మిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పదవ తరగతి పేపర్ లీకేజీ బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని సరూర్ నగర్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి డిమాండ్ చేశారు. ఆమె మాట్లాడుతూ మొన్న టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీలతో లక్షలాది మంది నిరుద్యోగులు ఇబ్బందులు పడ్డారని, నేడు 10వ తరగతి పేపర్ లీకేజీతో విద్యార్థుల జీవితాలు నాశనమవుతున్నాయని మండిపడ్డారు. సబితా ఇంద్రారెడ్డికి విద్యాశాఖ మంత్రిగా కొనసాగే అర్హత లేదని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారని, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ ప్రభుత్వానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ఆకుల శ్రీవాణి పిలుపునిచ్చారు. ఈ రోజు యావత్ భారతదేశంలోని ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్యూర్ గురించి మాట్లాడుకుంటున్నారు. దీనికి కారణం ఎవరు అనంటే సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి వైఫల్యాలు. నిన్న ఎస్ఎస్సి 10th తెలుగు పేపర్ లీక్ అయింది. ఈ రోజు హిందీ పేపర్ లీక్ అయింది. మొన్న టీఎస్పీఎస్ పేపర్లు లీక్ అయ్యాయి. అంటే పదే ఇన్ని తప్పులు జరుగుతున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు. आजकल तेलंगाना राष्ट्र में क्या चल रहा है అంటే आजकल तेलंगाना राष्ट्र में पेपर लीकेज चल रहा है అన్నట్టు ఒక కామెడీగా మారిపోయింది ఎడ్యుకేషన్ సిస్టమ్. దీనికి కారణం ఎవరు? సబితా ఇంద్రారెడ్డి. ఇకనైనా నువ్వు మేలుకొని నైతికత తీసుకొని తక్షణమే రాజీనామా చేయి. యు ఆర్ అన్ ఐరన్ లెగ్ టు ద ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇన్ని రోజులు ఏదో అని నేను అంటున్నానని చెప్పి అనుకునేరేమో, కానీ ఒక్కసారి గుర్తించండి, మీరు మొత్తం యావత్ భారతదేశంలోని ప్రతి ఒక్కరు అంటున్నారు తెలంగాణ సిస్టంలో ఎడ్యుకేషన్ ఇంత ఘోరంగా కొలాప్స్ అవ్వడానికి కారణం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి ఐరన్ లెగ్ అని. ఒక్కసారి అర్థం చేసుకో సబితా ఇంద్రారెడ్డి గారు. బీఆర్ఎస్ కార్యకర్తల గ్యాస్ రేటు పెంచినాయని చెప్పి కట్టెలు పట్టుకొని రోడ్ల పైన బాగానే వాక్ చేశారు మీరు. అదే విద్యాశాఖలో ఏమేమి వైఫల్యాలు ఉన్నాయో ఒక్కసారి చూడండి.
పిల్లలు చదువుకోవాలి అని అంటే పుస్తకాలు లేవు, కనీసం పుస్తకాలు ఉంటే చదువు చెప్పాలి అని అంటే ఉపాధ్యాయులు లేరు, కూర్చుందాము అని అంటే బల్లలు లేవు, కనీసం క్లాస్ రూమ్స్ సరిగ్గా లేవు, మంచినీళ్ళు తాగుదామని అంటే నీళ్లు లేవు, బాత్రూంలకి పోదామని అంటే టాయిలెట్స్ లేవు, కనీసం బాత్రూంలోకి పోవాల్సి వస్తుందని చెప్పి నీళ్లు కూడా తాగడం మానేశారు. ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది, చదువులు లేక మానసికంగా కూడా పిల్లలు శోభపడి మరణించినా కూడా నువ్వు పట్టించుకోవు. లాస్ట్ ఇయర్ ఇంటర్ విద్యార్థులు కష్టపడి ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఎవాల్యుయేషన్ కోసం అని చెప్పి ఏదో ప్రైవేట్ ఆర్గనైజేషన్కి ఇస్తే వాళ్ళకి రాని విధంగా వాళ్ళు పిల్లలందరినీ మార్క్స్ సరిగ్గా వేయనందుకు అని చెప్పి 20 మంది ప్రాణాలు కోల్పోయారు. దానికి కారణం ఎవరు? సబితా ఇంద్రారెడ్డి గారు, నువ్వు. యాక్చువల్గా నువ్వు నైతిక బాధ్యత తీసుకొని ఎవరో చెప్పేవరకు ఆగకుండా నాకు ఇది చేత కావట్లేదు, విద్యార్థుల ప్రాణాలు నా వల్ల కోల్పోతున్నారు, విద్యాశాఖని నేను కొలాప్స్ చేసేస్తున్నాను, రేపు రాబోయే తరాలని నేను పాడు చేస్తున్నానని చెప్పి ఒక సిటిజన్గా ఒక నైతిక బాధ్యత తీసుకొని ఒక తల్లిలాగా ఆలోచించి ఇకనైనా విద్యార్థులకి భిక్ష పెట్టు తల్లి, నువ్వు తక్షణమే రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రంలోని విద్యాశాఖను కాపాడు. ఇకనైనా నువ్వు చేసిన రాజకీయాలు చాలు, దయచేసి విద్యాశాఖ గురించి విద్యార్థుల గురించి మాత్రం ఆలోచించు, తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. గుంటూరు నగరంలో టీడీపీ వైసీపీ నేతల మధ్య వాగ్వాదం చెలరేగింది. సవాళ్లు ప్రతి సవాళ్లను విసురుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అంజుమన్ సంస్థల ఆస్తుల అక్రమాలపై చర్చలకు రావాలని టీడీపీ అధికార ప్రతినిధి నజీర్ మహమ్మద్ సవాల్ విసిరారు. దానికి వైకాపా ఎమ్మెల్యే ముస్తఫా సవాల్ ను స్వీకరించారు. బీఆర్ఎస్ స్టేడియం ఎదురుగా ఉన్న అంజుమన్ షాదీ ఖాన్ వద్దకు రావాలని ముస్లిం నేతలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా బలగాలను మోహరింపజేశారు. ఎమ్మెల్యే గారు షాదీ ఖానా కాడికి వచ్చాం, అంజుమన్ షాదీ ఖానా కాడికి వచ్చాం, అంజుమన్ షాదీ ఖానా కాడికి వచ్చాం. మీడియా కార్డు ఉందా? సోషల్ మీడియా అదే కార్డు ఉంది. అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారం. ఈరోజు గుంటూరు నగరంలోని అంజుమన్ ఇస్లామియాకి సంబంధించి, అలానే గుంటూరు నగర అభివృద్ధికి సంబంధించి గుంటూరు తూర్పు శాసనసభ్యుల వారు ఒక సవాల్ విసరటం జరిగింది. ఈ సవాల్ను స్వీకరిస్తూ గుంటూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముస్లిం ఐక్య వేదిక ద్వారాగా మేము పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ సవాల్ను స్వీకరిస్తూ మేము అక్కడ వస్తున్నాము. ఏవైతే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి చేశారో వాటి మీద బహిరంగ చర్చకి రండి అంటే, మరి ఇవాళ ప్రభుత్వం ద్వారాగా పోలీస్ అధికారులను మా ఇళ్ల వద్దకు పంపించి ప్రశ్నించే గొంతుకలను అణిచివేసే ధోరణితో వ్యవహరించడం ఏమాత్రం సబబు కాదు. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు గుంటూరు తూర్పు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. శాసనసభ్యుల వారికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే ఏదైతే మీరు 5 ఎకరాలు అంజుమన్ ఇస్లామియాకు సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూమిని కేటాయించడాన్ని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నాం. మీరు ఏదైనా ఉంటే మీ సొంత నిధులకు కానీ లేదా మీ సొంత స్థలాలు కానీ ఇవ్వండిలే కానివ్వండి, ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి స్థలాన్ని ఇచ్చినట్లయితే ఈ ఉపేక్షించబోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. పెందుర్తి రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కిరణ్ డోల్ నుండి విశాఖ వస్తున్న గూడ్స్ రైలు బొగ్గు తీసుకుని వస్తుండగా పెందుర్తి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 4 బోగీలు పట్టాలు తప్పాయి. దారి మళ్లించిన రైళ్లను పునరుద్ధరించే పనిలో రైల్వే అధికారులు నిమగ్నమయ్యారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలన్న సిపిఐ నారాయణ. ఒక ప్రాంతంపై బురద జల్లే వ్యాఖ్యలు ఎలా చేస్తారని ప్రశ్న.
టీజేఎస్ అధ్యక్షులు కోదండరాంను కలిసిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు కలిసి పోరాటం చేయడంపై చర్చలు. ఉస్మానియా యూనివర్సిటీలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మకు శవయాత్ర. టీఎస్పీఎస్సీ సభ్యులను అరెస్టు చేసిన తర్వాతే పరీక్షల షెడ్యూల్ ప్రకటించాలని డిమాండ్. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి రైతుల ఆందోళన. 25 కిలోల పైన ఉన్న బస్తాలు మాత్రమే కొనుగోలు చేస్తామనడంతో రైతుల నిరసన. బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి 95 న్యూస్.